నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ స్పెషల్గా భారతీస్ కిచెన్లో మనం చేయబోయే స్పెషల్ చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ అనగానే నోరూరింది ఎవరికి చెప్పండి? మరి చాక్లెట్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. చాక్లెట్ కేక్కి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ కోకోయా పౌడర్ హాఫ్ కప్, పాలు హాఫ్ కప్ క్యాస్టర్ షుగర్, 1 cup full మైదా, dry fruits and raisins, 2 eggs, 3/4 cup of oil, baking powder, vanilla essence. సో చాక్లెట్ కేక్ అనుకున్నాం కాబట్టి కేక్ తయారీలో ఫస్ట్ మనం మైదా తీసుకుని జల్లించుకోవాలి. మైదా జల్లించేటప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మనం మైదాని కనుక జల్లించుకుంటే సుమారుగా మైదా బేకింగ్ పౌడర్ కలిపి జల్లించడం వలన బేకింగ్ పౌడర్ అండ్ మైదా ఈక్వల్గా ఒకదానితో ఒకటి చక్కగా కలిసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండి దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో మైదా మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ 2 eggs తీసుకుని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఇలా వైట్గా బబుల్స్ కింద ఎగ్ బీట్ అయ్యే వరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. మనం అలాగే బీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో క్యాస్టర్ షుగర్ యాడ్ చేసి అగైన్ మళ్ళీ మనం దీన్ని బీట్ చేయాలి. మనకి క్యాస్టర్ షుగర్ కూడా ఎగ్తో పాటు ఈక్వల్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం 3/4 cup ఆఫ్ ఆయిల్ బదులు బటర్ కూడా యూస్ చేయొచ్చు. సో నేను 3/4 cup ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ మూడు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి కలిసిపోతాయో మనం ఇందులో చాకో పౌడర్ యాడ్ చేస్తాం. చాక్లెట్ కేక్ అన్నాం కాబట్టి చాకో పౌడర్ యాడ్ చేసాం. చాకో చిప్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది డ్రై పౌడర్ కాబట్టి మనకి మిక్సింగ్లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే we can use some spatula or a spoon to mix up these things అన్నమాట. మనం ముందుగా స్పూన్ తోటి కానీ స్పాచులా తోటి కానీ పూర్తిగా ఒకదానితో ఒకటి బ్లెండ్ అయ్యేలా చూడాలి. సో ఇది చాక్లెట్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది కేక్ కోసం. సో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా, ఇందులో మనం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసాం. మైదాని ఫుల్ 1 cup ఆఫ్ మైదా తీసుకున్నాం. 1/2 cup ఆఫ్ క్యాస్టర్ షుగర్ అండ్ 1/2 cup ఆఫ్ మన కోకోయా అది చాకో పౌడర్ ఉంది ఇందులో. సో మైదా కూడా మనం ఈక్వల్గా బ్లెండింగ్ అయిన తర్వాత మనం బ్లెండర్ తోటి మరొకసారి మిక్స్ చేద్దాం. మీరు హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసి లేదా చేత్తో కూడా మనం దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో ఖజూర్కి పీసెస్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పీనట్స్ వేసుకోవచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండి ఏది ఇష్టమైతే ఆ ఇంగ్రీడియంట్ని మీరు పీసెస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను నేను. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే రైజిన్స్ తీసుకున్నాను. ఇందులో కిస్మిస్ ఉన్నాయి, బదాం ఉంది, కాజు ఉంది. సో మనం చాక్లెట్ నట్ కేక్ అనుకున్నాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి కొద్ది కన్సిస్టెన్సీ టైట్గా ఉన్నప్పుడు
మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ కూడా ఇట్ డిపెండ్స్, మీరు ఒకసారి చూసుకుని దాని ఫ్లోని బట్టి మనం మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇది ఒకదానితో ఒకటి బ్లెండింగ్ అయిపోయిన తర్వాత వెరీ స్మూత్ మిక్స్చర్ ఒకటి తయారవుతుంది. సో ఈ మిక్స్చర్ని మనం ఒక్కసారి హ్యాండ్ బ్లెండర్ తోటి మిక్స్ చేద్దాం. ఈ విధంగా మనం సింగిల్ డైరెక్షన్లో ఈ కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం. యాక్చువల్లీ కోకోయా పౌడర్ నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది, బట్ అడిషనల్గా నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ చాకో ఫ్లేవర్ కావాలనుకుంటే దట్ ఈజ్ అప్ టు యూ, మీరు యాడ్ చేసుకోకపోయినా వెనిలా ఎసెన్స్ ఈ ఫ్లేవర్కి సరిపోతుంది. ఇది మన క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కేక్ బ్యాటర్. ఇది ఒక 5 minutes ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వడానికి మనం టైం ఇచ్చి మనం బేకింగ్ బౌల్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు బేకింగ్ బౌల్ని కొద్దిగా గ్రీస్ చేయాలి. బటర్ ఆర్ ఆయిల్తో గ్రీస్ చేసుకుని మన దగ్గర ఉన్న మైదాతోటి కొద్దిగా మైదా దీనిపైన జల్లితే మనకి డీబౌలింగ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది, స్టిక్ అవ్వకుండా ఉంటుంది బోటంలో. మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే కట్ చేసి బటర్ పేపర్ కూడా లోపల ప్లేస్ చేసుకుని మీరు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బౌల్ని డ్రెస్సింగ్ చేస్తాం. కేక్ తయారు చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఈ బౌలు. ఇదండి మన చాక్లెట్ కేక్. బౌల్లోకి తీసే ముందు దాని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కొంచెం పలుచగా కావాలంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ బదులుగా కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది డ్రాప్ అయ్యేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగా పూర్తిగా బేక్ అయ్యి మనకి చక్కని కేక్ ప్రిపేర్ అవుతుంది. సో మన ఓవెన్ ఆల్రెడీ నేను 5 minutes ప్రీ హీట్ చేసి ఉంచాను 180 degreesలో. అగైన్ 180 degrees 30 minutes కోసం ఈ కేక్ని మనం బేక్ చేద్దాం. ఒకవేళ 30 minutes తర్వాత మన టూత్ పిక్కి ఏదైనా కొంచెం మాయిశ్చర్గా మెటీరియల్ అంటుకుంటే ఇంకొక 5 minutes మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో మన చాక్లెట్ కేక్ తయారైందో లేదో చూద్దాం. యాక్చువల్లీ 30 minutes 180 degreesలో మనం దీన్ని బేక్ చేసాము. 30 minutes తర్వాత దీన్ని చెక్ చేస్తే ఇంకా తడిగా ఉంది. సో నేను 5 minutes ఎక్స్ట్రా దీన్ని బేక్ చేశాను. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తే కనుక ఇలా క్లీన్గా మనకి నీడేల్ కానీ ఫోర్క్ కానీ ఏదైనా వేస్తే మనకి క్లీన్గా అనిపిస్తే మనకి కేక్ పూర్తిగా బేక్ అయినట్టు. చక్కగా బేక్ అయిన కేక్ మనకి సిద్ధంగా ఉంది. క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కేక్ అండి ఇది. దీన్ని మనం ఒక్కసారి డీబౌలింగ్ చేద్దాం. దీన్ని కార్నర్స్ నుంచి కొద్దిగా డిష్ నుంచి సెపరేట్ చేసి డీబౌలింగ్ చేద్దాం. ఎప్పుడైనా కేక్ ఎంతసేపు బేక్ అయినా ఒక 20 minutes అట్లీస్ట్ బేక్ అయినంత టైం అయినా దానికి చల్లారనిస్తే అది చక్కగా డీబౌలింగ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇదండి మన క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ కేక్. ఇందులో మనకి రైజన్స్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మీకు ఇష్టమైతే ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు, పీనట్స్ యాడ్ చేసుకోవచ్చు. వెరీ న్యూట్రిటివ్, హెల్దీ, మన పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేసే చాక్లెట్ కేక్ ఇది. సో దీని తయారీ విధానం మనం తెలుసుకున్నాం. వెరీ ఈజీగా 30 minutesలో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కని కేక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.